కిలోమీటర్లు 350 కిలోమీటర్లు వారం అయితే నేను ఇక్కడ వచ్చి ఇంత మోసం చేస్తారు కూడా చాలా మంది వచ్చారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అంత ఎక్కువ పాస్లు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు. అసలు ఫ్యాన్స్ ని బయట కొట్టడం కానీ అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి అసలు ఆర్గనైజ్ చేసే అంత లేదనిపిస్తుంది. ఇది చాలా ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అకామిడేషన్లు, బస్ టికెట్లు, ట్రైన్ టికెట్లు చాలా దూరాల నుంచి వచ్చారు ఫ్యాన్స్. వాళ్ళందరూ ఎంత బాధపడుతుంటారో మేము అర్థం చేసుకుంటాం. అసలు ఇది చాలా చాలా దుర్మార్గమైన అన్న, ఇది చాలా అన్యాయం. అసలు చాలా ఎంతో దూరం నుంచి ఎన్నో ఆశలతో ఎన్టీఆర్ చూడాలని మేము ఎంతో ఆశగా వస్తే ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. మేము లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామన్నా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చామన్నా. అవునన్నా, నిన్న నైట్ నుంచి రూమ్ తీసుకొని ఎన్టీఆర్ గారి కోసం వచ్చాం. మళ్ళీ వచ్చాం ఇక్కడికి. ఎంట్రీ ఫీజు బ్లాక్ లో టికెట్ 3000 పెట్టి కొనుక్కొని వచ్చాం. 3000 పెట్టుకొని మనిషికి 3000, 9000 ముగ్గురు తీసుకొని వచ్చాం. కానీ ఏం లాభం లేదు, వేస్ట్. డామ్ డామ్ పోలీస్, డామ్ డామ్ పోలీస్. రద్దు చేసి పడేసారు. అసలు బాధ వచ్చేస్తుందన్నా, బాధ. మీ ఎలా నిరాశపడుతున్నాం. చాలా ఫీల్ ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమతో వచ్చినాం మేము. ఆఖరికి వచ్చేసరికి మమ్మల్ని చేసారు, అనేది ఒక బోగస్ మీడియా. దానివల్ల మేము చాలా నర్వస్. మీకుంది